హే గాయ్స్, వెల్కమ్ టు సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. సో ఆ వీడియో ఏంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియో అని చెప్పొచ్చు. సో మన ఇంటికి సంబంధించిన వస్తువులు అండ్ కిచెన్కి సంబంధించిన వస్తువులు అనమాట. చాలా తక్కువ ప్రైస్లో నేనైతే తీసుకున్నాను. అవే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. సో మొత్తం 200 కంటే తక్కువ ప్రైస్లోనే నేను ఇవి ఆర్డర్ చేశాను అనమాట. సో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఇవి నేను నా కోసం తీసుకున్న ఐటమ్సే అండి. అవి నేను మీతో షేర్ చేయడానికి ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చేసాను. సో మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. సో నేను తీసుకున్న ఫస్ట్ ఐటమ్ అయితే ఇది. అన్నిటికన్నా తక్కువ ప్రైస్ కూడా ఇదే అనమాట. ఇదేంటో కాదు, మనం నట్స్ వేసుకొని చాప్ చేసుకుంటాం కదా. సో అదే నార్మల్గా మనం చాక్తో కట్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది, నట్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా. అదే దీంట్లో వేసుకొని మనం ఇలా రొటేట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అవి కింద నుంచి మనకి ఇలా చాప్ అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట. లోపల మనకి ఇలా వచ్చింది, ఇక్కడ బ్లేడ్స్లా ఉన్నాయి. సో దీంట్లో మనం నట్స్ వేసుకొని ఇది పెట్టేసుకొని తిప్పేయడమే అనమాట. సో ఇది ఇంకా నేను టెస్ట్ చేయలేదు, నేను మీ ముందే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో నట్స్ వేసి ఎలా ఇది వర్క్ అవుతుందో మీతో షేర్ చేస్తాను. సో చేసేద్దామా? ఫస్ట్ దీంట్లో మనం నట్స్ వేద్దాము. సో నేనైతే బాదం వేస్తున్నా. సో చూపిస్తా మళ్ళీ. బాదం వేస్తున్నా. ఇక్కడ ఒక ప్లేట్. సో ఎలా క్రష్ అయ్యి వచ్చేస్తుందో చూద్దాం. సో ఎంటీ ప్లేట్ చూడండి. ఓకే, నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తాను మీ ముందే చూద్దాము ఎలా వస్తుంది అని చెప్పి. వర్క్ అవుతుంది. సో చూసారా, ఇలా చాప్ అయిపోతుంది, నీట్గా చాప్ అవుతుంది, చాలా బాగుంది. సో వర్త్, ఈ ప్రైస్కి ఇది రావడం అంటే చాలా వర్త్, చాలా తక్కువ ప్రైస్. చూపిస్తాను మీతోటి. అన్నిటికంటే తక్కువ ప్రైస్ ఇదే అనమాట. సో దీని ప్రైస్ ఎంతంటే నాకు 78 రూపీస్ అయితే పడింది. అండ్ ఇది నార్మల్గా 89 రూపీస్. నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను అనమాట. ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల నాకు 78 రూపీస్కి అయితే ఇది వచ్చింది. చాలా వర్త్ అనిపించింది. ఈ తక్కువ ప్రైస్లో ఇది రావడం అనేది నాకు చాలా నచ్చింది. సో ఎంత నీట్గా చాప్ అవుతుందో చూసారా. సో నాకు ఇది నచ్చింది. దీనికి నేను 5కి 5 ఇస్తాను. సో ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో హౌస్ వైఫ్స్కి మెయిన్గా బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అదేంటో కాదు, నైఫ్ షార్ప్నర్ అనమాట. సో నైఫ్స్ మనం వాడే కొద్ది ఏంటంటే దాని షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నైఫ్స్ తెగట్లేదని చెప్పేసి అది పడేసి కొత్త నైఫ్స్ అనేవి కొంటూ ఉంటాం కదా, అలా అవసరమే లేకుండా నైఫ్స్ని దీంతో మనం షార్ప్ చేసుకోవచ్చు. షార్ప్ చేయడం వల్ల నైఫ్స్ ఈజీగా కట్ చేయొచ్చు. సో ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను ఒక నైఫ్కి. ఇంకొక నైఫ్ నేను మీ ముందే టెస్ట్ చేసి చూపిస్తాను, ఓకేనా. నా దగ్గర 2 నైఫ్స్ ఉన్నాయి, 2 కూడా షార్ప్నెస్ పోయాయి అనమాట. రాగానే ఇది చూసి అసలు వర్క్ అవుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేశాను ముందు. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకొక నైఫ్ నేను మీ ముందే టెస్ట్ చేసి చూపిస్తాను. సో చూసేయండి, ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. దీని ప్రైస్ కూడా నాకు చాలా తక్కువే పడింది. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 111 పడింది. 126కి నాకు 111. అంటే నేను ముందే చెప్పినట్టుగా నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను. ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ప్రైస్ కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది. 126 రూపీస్ది నాకు 111కి అయితే వచ్చింది. సో ఇది టెస్ట్ చేసి అయితే చూసేద్దాం. నేను ఇది ఆనియన్ మీద టెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ షార్ప్ లేకుండా నేను ఆనియన్ అయితే కట్ చేశాను, కానీ అది సరిగ్గా కట్ అవ్వలేదు. ఇప్పుడు నేను షార్ప్నర్తో షార్ప్ చేసి నెక్స్ట్ ఆనియన్ కట్ చేస్తాను. చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోతుందో. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్గా ఇది తీసుకోవచ్చు, ఈజీగా కట్ అయిపోతుంది ఆనియన్. సో మీరే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా కట్ అయిపోతుందో.
ఇదైతే చాలా వర్త్ అని చెప్పొచ్చు. చూసారు కదా ఎంత బాగా వర్క్ అవుతుందో. సో చాలా బాగా అనిపించింది నాకు ఈ ప్రోడక్ట్ అయితే. సో మీరు చూసారు కాబట్టి తీసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. సో నెక్స్ట్ ఐటమ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐటమ్స్, పండగలకి ఎస్పెషల్లీ పండగలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఐటమ్. సో అదేంటో కాదు, కోకోనట్ బ్రేకర్. కోకోనట్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామందే ఉంటారు కదా. సో పండగలకు కానీ ఇంట్లో ఏదైనా పూజలు జరుగుతున్నా కోకోనట్ పగలు కొట్టాలంటే రాయి మీదో లేకపోతే బండ మీదో అలా కొట్టే వాళ్ళు ఉంటారు. నేను మాత్రం రోల్ ఉంటుంది కదా చిన్నది, దానికి దంచుతాం కదా, సో దాంతో నేను బ్రేక్ చేస్తారు అనమాట కొబ్బరికాయ. సో ఆ అవసరం లేకుండా మనం దీంతో కొబ్బరికాయ కొట్టేయచ్చు. సో ప్రస్తుతానికి నా దగ్గర కొబ్బరికాయ లేదు కాబట్టి దీన్ని నేను టెస్ట్ చేయలేకపోతున్నాను. కాకపోతే చాలా వెయిట్ ఉంది. అండ్ వెనకాల చూసారా, సో ఇలా అయితే వచ్చింది. అంటే మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉండడానికి ప్లేట్. సో చాలా సపోర్టివ్గా ఉంది ఇది. అండ్ ఇది సో చాలా వెయిట్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు మనకి ఇది ఒకటి వచ్చింది, ఇది కూడా చాలా వెయిట్గానే ఉంది. ఇదేంటంటే మనం కొబ్బరికాయ బ్రేక్ చేస్తాం కదా, కొబ్బరి తీయడానికి, చిప్పలో నుంచి తీయడానికి ఇదన్నమాట. సో ఇది చాలా హెల్ప్గా ఉంటుంది అనిపించి ఇదైతే తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 151 రూపీస్. ఇది 171. ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల 151 రూపీస్కి అయితే నాకు ఇది వచ్చింది. సో వర్త్ అనిపించింది ఇది కూడా ఈ ప్రోడక్ట్. సో ఎవరైనా కోకోనట్ కొట్టడానికి ఇబ్బంది పడితే ఇది తీసుకోవచ్చు. ఇది నా సజెషన్. కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రోడక్ట్ కామెంట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. అసలు ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే నేను చూడలేదు. మీ ముందే ఓపెన్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ నాకు ఇప్పటికి కుదిరింది. ఇదేంటో కాదు, చపాతీ రోల్ చేసుకుంటాం కదా ఆ మ్యాట్ అన్నమాట. సో మనం నార్మల్గా ఏంటంటే చపాతీ పీట మీద చేస్తాము, లేకపోతే మనం గ్యాస్ బండ ఉంటుంది కదా దాని మీద చేస్తూ ఉంటాము చపాతీ. సో చపాతీ బండ మీద చేసే బదులు దానిపైన ఇలా మ్యాట్ వేసుకొని చేయొచ్చు కదా అని చెప్పి అనుకొని నేను ఇది తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో నేను చూస్తూ ఉన్నాను, బట్ ఇప్పుడు కొనడానికి నాకు ఇప్పటికి కుదిరిందనమాట. సో ఇది సిలికాన్తో వస్తుంది. కొంతమందికి ఏంటంటే దాని మీద రాదు కదా చపాతీ, అది పీట ఉంటుంది కదా దాని మీద చేయడానికి అవ్వదు, బండ మీద చేసేస్తూ ఉంటారు. అలా బండ మీద చేయడం వల్ల ఏంటంటే కొంచెం డస్ట్ అదంతా చపాతీకి అంటుతుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది. సో ఇది ఆల్రెడీ నేను ఒకళ్ళ దగ్గర చూశాను. ఆవిడ ఎవరో కాదు, జుబేదా ఉన్నారు కదా, జుబేదా అలీ గారు. ఆవిడ చపాతీస్ చేస్తుంటే అది చూశాను నేను. చూసి ఇదేదో బాగుంది తెప్పించవచ్చు మనం కూడా అని చెప్పేసి అనుకొని ఇదైతే నేను ఆర్డర్ చేశాను. క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో సిలికాన్ కదా అతుక్కుంది. సో ఇలా వస్తుంది మనం చపాతీ రోల్ చేసుకునే, మనం అలా వేసేసుకొని చపాతీ చేసేసుకోవచ్చు. సో ఇది కూడా నేను చూపించవచ్చు, బట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు చపాతీ పిండి కలిపి మనం చూపించలేం కదా. సో ఈసారి ఎప్పుడైనా నేను చపాతీ చేసేటప్పుడు ఇది ఎలా ఉంది ఏంటనేది మీతో షేర్ చేస్తాను, యూస్ఫుల్లా కాదా అని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఇది బాగానే ఉంది క్వాలిటీ కూడా. సో ఇది మనం అలా బండ మీద వేసేసుకొని చపాతీ అయితే చేసేయచ్చు. సో ఇది కూడా ఒక మంచి ప్రోడక్ట్, బడ్జెట్లో ప్రోడక్ట్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 115 రూపీస్. 125 రూపీస్ది నాకు 115 రూపీస్కి అయితే వచ్చింది. సో ఇది కూడా బాగానే అనిపించింది, క్వాలిటీ కూడా బాగుంది. సిలికాన్ కదా, ఏం హీట్ అలా అయినా కానీ ఏం పర్వాలేదు అనమాట. సో ఇది ఒక మంచి ఐటమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ క్లీనప్ టిష్యూస్. సో ఇవి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ తీసుకోలేదు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నవి తీసుకుందాం అనుకున్నవి ఇప్పుడు నేను తీసుకొని మీతో షేర్ చేస్తున్నాను. సో ఇవి నాకు 2 రోల్స్ అయితే వచ్చాయి. ఇవేంటంటే టిష్యూ లాగే,
టిష్యూ లాగా ఇది యూస్ చేసుకొని కావాలంటే మళ్ళీ ఇవి క్లీన్ చేసుకొని మళ్ళీ యూస్ చేయొచ్చు. సో చూపిస్తాను మీకు. ఇలా ఉంది కదా, ఇవి మనం ఇక్కడికి కట్ చేసేసుకొని యూస్ చేయొచ్చు. కట్ చేస్తున్నాను. కట్ చేస్తున్నాం కదా, ఇది మనం వాటర్తో ఇలా చేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇది వాష్ చేసి ఇది మళ్ళీ ఆరేసుకొని మళ్ళీ యూజ్ చేయొచ్చు అనమాట, రీయూజ్ చేయొచ్చు. సో చాలా మనీ సేవ్ చేయొచ్చు అనిపించింది నాకైతే. ఎందుకంటే అంతకుముందు నేను ఇది వాడేదాన్ని, సిలికాన్వి క్లీన్ చేస్తాం కదా అది వాడేదాన్ని. అదేంటంటే కొన్ని డేస్కి నల్లగా అయిపోయి మురికి పట్టిపోయి అదోలా అయిపోతూ ఉంటుంది. సో ఇవి నేను తీసుకుందామని అనుకుంటూ ఉండి ఇప్పుడైతే తీసుకున్నాను. ఇవి యూస్ చేసి ఆరేసి మళ్ళీ యూస్ చేయొచ్చు. నేను మీకు ఇది ఒక డెమో అయితే చేసి చూపిస్తాను. కదా, ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ అది వాష్ చేసుకొని ఆరేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే ఆ సిలికాన్వి నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అవి కొన్ని డేస్ అయిన తర్వాత నల్లగా అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి. మళ్ళీ వాటర్లో పెడితే మెత్తగా అవుతాయి అనుకోండి. దాని మీద అంతా నాకు అంతగా అనిపించలేదు, మళ్ళీ మురికి అలా కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది అనుకోండి, కావాలనుకుంటే అది మొత్తం క్లీన్ చేసుకొని పడేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ వాష్ చేసుకొని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది నాకు చాలా వర్త్ అనిపించింది. దీని ప్రైస్ 113 రూపీస్ అయితే పడింది. 132 రూపీస్ది 113 రూపీస్కి అయితే వచ్చింది. అంటే ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి కొద్దిగా ప్రైస్ అయితే తగ్గింది. సో ఇది నాకు వర్త్ అనిపించింది ఈ ప్రైస్కి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది బేకింగ్కి సంబంధించింది అనమాట, ట్రేస్. నేను ఎక్కువగా ఇంట్లో కేక్స్, మఫిన్స్ అవి చేస్తూ ఉంటాను. నాకు ఇది యూజ్ అవుతుంది కాబట్టి తీసుకున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అయినా కానీ తీసుకోవచ్చు. ఇదేంటంటే బ్రెడ్ చేసుకునేది అనమాట, మౌల్స్. ఇవి నా దగ్గర లేవు. నార్మల్ కేక్ చేసుకునే మౌల్స్ అయితే ఉన్నాయి కానీ బ్రెడ్ చేసే మౌల్స్ అయితే లేవు. అందుకోసం ఇవి తీసుకున్నా. ఇవి 2 వచ్చేది నాకు. ఇవి స్టీల్ టైపే, బాగున్నాయి. సో క్వాలిటీ కూడా బాగానే అనిపించాయి. ఇవి వచ్చేసి నాకు 163 రూపీస్ అయితే పడింది. ఇవి 2. ఇవి నార్మల్గా 183 185 రూపీస్. ఇవి నాకు 163 రూపీస్కి అయితే వచ్చాయి. క్వాలిటీ కూడా బాగుంది. బేకింగ్ చేసే వాళ్ళకైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా బాగుంది. లాస్ట్ ఐటెం అండ్ కొద్దిగా కాస్ట్ పడిన ఐటమ్ ఏంటంటే ఇదే అనమాట. సో ఇదేంటంటే మల్టీపర్పస్ ర్యాక్. మనం దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదనమాట. ఇదేంటంటే ఇక్కడ మనం కిచెన్కి సంబంధించిన పప్పు, ఉప్పు, పసుపు, కారం డబ్బాలు ఉంటాయి కదా, అవి పెట్టుకునే ర్యాక్ అనమాట. సో ఇది క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గానే వచ్చింది. సో మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఈ ప్రైస్ వచ్చేసి 172 రూపీస్. ఇవి బయట మరి మీరు స్టీల్ సామాన్ షాపులో అక్కడికి వెళ్ళి కొంటే 200 300 పైనే చెప్తారేమో. 200 కూడా తక్కువే, 300 పైనే చెప్పొచ్చు నాకు తెలిసి. సో ఇది మల్టీపర్పస్ ర్యాక్. ఇక్కడ ఒక ఫ్లవర్ వాస్ పెట్టుకొని పక్కన పసుపు, ఉప్పు, కారం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది నాకు అవసరం కాబట్టి తీసుకున్నాను. సో దీని క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది లాస్ట్ ఐటమ్ అనమాట. ఇంకొకటి ఉంది, అది ఇంకా నాకు డెలివరీ రాలేదు. ఇవే నేను చాలా డేస్ నుంచి వీడియో చేద్దామని చెప్పేసి ఆపేసాను. ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇవైతే నేను వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియో పోస్ట్ చేసే లోపల అది కనుక వచ్చింది అనుకోండి, నేను ఈ వీడియోలోనే నేను యాడ్ చేస్తాను. నీకు కనిపించకపోయినా అవి అయితే యాడ్ చేస్తాను. అవి ఏంటంటే స్ట్రాస్ అనమాట. స్టీల్ స్ట్రాస్ ఉంటాయి కదా అవి. ఎందుకంటే బయటికి మనం వెళ్ళినప్పుడు కొబ్బరి బొండాలు అవి తాగాలనుకున్నప్పుడు అవి ప్లాస్టిక్ వేస్తూ ఉంటారు కదా స్ట్రాస్. ఇంకా అవి ఎందుకులే, ఇవి
పాకెట్ ఫ్రెండ్లీ కదా అని చెప్పేసి తీసుకొని బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి కదా. అది కాక లోక్షిత కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ప్లాస్టిక్ వాటిలో తాగించడం ఎందుకులే అని చెప్పేసి స్ట్రాస్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఆ స్ట్రాస్ ఇంకా నాకు రాలేదు. సో డెలివరీ రేపని చూపిస్తుంది కానీ అది రేపైనా వస్తుందో లేదో తెలియదు కదా. అందుకే ముందు ఒక వీడియో చేసి పెట్టేద్దాము. ఒకవేళ స్ట్రాస్ వచ్చాయనుకోండి ఈ వీడియోలో నేను పెడతాను. ఇంకా ఈ వీడియో పెట్టే లోపల స్ట్రాస్ రాలేదనుకోండి అవి నేను షార్ట్ వీడియోలో అయినా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇవి నేను తీసుకున్న ఐటమ్స్. ఈ ఐటమ్స్ మీకు ఎలా అనిపించాయి, నచ్చాయా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ప్రోడక్ట్ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ మీరు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తే ప్రైజెస్ కొద్దిగా తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ని చూపిస్తున్నాను, ఇంత చెప్తున్నాను అని చెప్పేసి మీరు ప్రమోషన్ అనుకుంటారేమో, బట్ ఇది ఏ ప్రమోషన్ కాదు. నేను నా డబ్బులతో కొనుక్కున్న ఐటమ్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ప్రేమ నాకు ఇలాగే కావాలి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మనం కూడా కొద్దిగా మనం సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేస్తూ ఉన్నాము. సో ఐటమ్స్ నచ్చాయా? నేను తీసుకున్న ఈ ఐటమ్స్ ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి. మీ ప్రేమను ఇలాగే చూపిస్తూ ఉండండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.